ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇడుపులపాయలో తొలి అడుగుగా ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడి నుంచి కూడా ఆయన మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇడుపులపాయలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముందుగా ఇడుపులపాయకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకొని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. మరోవైపున సుదూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ ఘాటు వద్దకు చేరుకోవడం జరిగింది. వారితో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం. ఎందుకు అంత సుదూరు ప్రాంతాల నుంచి రావడం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. సార్, మీరు ఏ ప్రాంతం నుంచి రావడం జరిగింది, ఎందుకు ఈ ఘాటు వద్దకు ఎంత దూరం ప్రయాణం చేసి రావడం జరిగింది? జగ్గపేట నియోజకవర్గం మాగల్ గ్రామం నుంచి వచ్చామండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు మా మంచి పనుల వల్ల మళ్ళీ మాకు సీఎం కావాలని మేము ఇక్కడ బస్సు యాత్రకి మేము రాత్రి బయలుదేరి ఉదయం కల్లా వచ్చామండి. మేము మాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందో అంతకన్నా బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, మరి 45 సంవత్సరాల డబ్బులు కానీ, చాలా పథకాలు, స్కూలు కానీ అన్నీ బాగున్నాయండి. దానివల్ల మేము మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మీ యాత్రకి పాల్గొందామని వచ్చామండి. జై జగన్మోహన్ రెడ్డి. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీరు ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి? 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చండి. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద ఇంకా బాగుంది. స్కూళ్ళు బాగా అభివృద్ధి చేశారు. పిల్లగాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడటానికి కూడా మాట్లాడుతున్నారు. మేము చాలా భేదలం అండి. ఇంగ్లీష్ చదువుతున్నారు మా పిల్లగాళ్ళు. చక్కగా ఉంది ఆయన గారి పరిపాలన. మళ్ళీ సీఎం చేయాలని మేము చాలా దూరం నుంచి 4 మీటింగ్లకు వెళ్ళి, సిద్ధ మీటింగ్లకు వెళ్ళాం. దీనికి కూడా పాల్పడాలని వచ్చినండి. ఎక్కడి నుంచి ఆయన గారితో పాటు తిరగాలను. ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళు 3 ఆడపిల్లలు అండి. పెద్ద అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది. చిన్న అమ్మాయి 9th క్లాసు, 2వ అమ్మాయి, 3వ అమ్మాయి 5వ తరగతి. 5వ తరగతి అమ్మాయి కూడా ఇంగ్లీష్ బాగా రాస్తుంది, రైటింగ్ బాగుంది అంటే. మరి పెద్ద అమ్మాయి ఇంగ్లీష్ మీడియం లేదు, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం లేదు. పెద్ద అమ్మాయి లేదు, తెలుగు మీడియమే. వీళ్ళిద్దరు పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. బాగా స్కూల్ అభివృద్ధి బాగుండే. అసలు ఏ పథకాలు వచ్చాయి మీకు? మాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చిందండి, మరి అమ్మఒడి వచ్చింది. ఈ 2 వచ్చినాయండి నాకు. ఎందుకు ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మీరు కోరుకుంటున్నారు? పరిపాలన బాగుందండి. పిల్లగాళ్ళ భవిష్యత్తు వచ్చే మా పిల్లల భవిష్యత్తు ముందు ఉంటుంది ఇంకా ఆయన గారి పరిపాలనలో. మా పిల్లలు చెబుతున్నారు ఇలా ఒక్కరోజు పెట్టిన మేము భోజనం ఒకరోజు లేదు, రోజు వేరు పెడుతున్నారు. అంతకుముందు అది లేదు, ఏదో ఒకటి పెట్టేవాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు మా పిల్లగాళ్ళకి చక్కగా భోజనం పెడుతున్నారు, చెక్కీలు ఇస్తున్నారు. ఈ రోజు పెట్టిన భోజనం రేపు పెట్టకుండా వరుస వారికి పెడుతున్నారు. బాగుందండి. సార్, మీరేం చెప్తారు? ఎంత దూరం నుంచి రావడం జరిగింది? అందరూ కూడా దాదాపుగా 600 కిలోమీటర్ల పైన వచ్చారని చెప్తున్నారు. అంత దూరం నుంచి రావాల్సిన అండి 600 కిలోమీటర్ల నుంచి వచ్చినామండి మేము. జగన్ గారు నాకు రైతు భరోసా వేసిండండి. మా ఆవిడకి డోకరా గ్రూపు డబ్బులు వేసారండి. మా అమ్మకు పింఛనీ వస్తుంది. మేము ఆయన అభివృద్ధి కోసమే ఇక్కడికి వచ్చినామండి. మేము 4 సిద్ధం సభలకు వెళ్ళినాం. 4 నుంచి మళ్ళీ 5వ దానికి కూడా పాల్గొవాలి, ఇక్కడికి రావాలి వైఎస్ఆర్ ఘాట్ కాడ నుంచి అని మేము పాల్గొందామని వచ్చింది సార్. అది ఇప్పుడు చాలామంది అంటే ప్రతిపక్షాలు అన్నీ కలిసాయి. ఒకవైపున చంద్రబాబు నాయుడు, మరోవైపున పవన్ కళ్యాణ్, మూడో వైపున బీజేపీతో కూడా జత చేరారు. వారంతా కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రం అప్రూపాలు అయిపోయిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? 6 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఏం కావదండి. సిద్ధం ఒక్కడే ఒంటరిగా ఒక్కడు 6 సింహం ఒంటరిగా వచ్చినా కూడా పులిపులే. పులి కడుపుని పుట్టింది పులిపులే. ఓయ్ సిద్ధానికి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం మేము కూడా. రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, అప్పుల పాలు అయిపోయిందని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏం చేశారండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు. ఒక్క మాగంటి కానికే 20 కోట్లు అప్పు చెప్పిండు జగన్ గారు వచ్చి. అభివృద్ధి మా ఊరికి, ఒక్క ఊరికి అభివృద్ధి లేదన్నారుగా. 10 సిమెంట్ రోడ్లు వేసిండు, నీళ్ళ ట్యాంకీ కట్టిండు, మరి హై స్కూల్ కట్టిండు, 8 ఎకరాల స్థలం కొని ఇచ్చిండు. ఓయ్ 250 ఇళ్ళు కట్టించిండు. ఇంకా అభివృద్ధి ఆడలేదు, అభివృద్ధి ఆడలేదండి. అన్నీ ఉండి 20 కోట్లు ఆతిని అప్పచెప్పినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏమన్నా ఇచ్చారు? ఒక ఇందిరాగాంధీ అప్పుడు ఇచ్చారు. జగన్ గారు వచ్చి 8 ఎకరాల స్థలం ఇచ్చిండు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించిండు, రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, కాలేజీ కట్టించిండు, హాస్పిటల్ కట్టించిండు. ఇంకేం అభివృద్ధి కావాలా? సిమెంట్ రోడ్లు కూడా 10 రోడ్లు వేపించిండుగా. నువ్వు నేను వస్తే పెన్షన్ పెంచుతాను, 6,000 చేస్తాను, 4,000 చేస్తాను మునిపిచ్చారు కండి. మునుపు నేను బంగారం తాకట్టు పెట్టండి 3 లక్షల వరకు నేను ఇడిపెత్తాను అన్నారు. రుణమాఫీ చేస్తాను.
రుణమాఫీ పెట్టుకున్న వాళ్ళు పెళ్ళ మేళ్ళ తాడుబట్లు అమ్ముతున్న పని కండి ఏమన్నా రూపాయి ఇచ్చింది చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఉంటుందా ఈ రాష్ట్ర ప్రజలు? లేదండి, లేదు. నమ్మే సీన్ జరగదండి అక్క. ఎందుకండి అక్క ఇప్పుడు సార్ మీరేం చెప్తారు? ఇప్పుడు 14 సంవత్సరాలు పెట్టి చేయని సీఎం ఇవాళ వచ్చి ఏమి ఎరగదీస్తాడు ఆయన నమ్మేది ఎవరు, ఈడ ఓటేసేది ఎవరండి? ఆయన గడగడ అనుకుంటా నేను ఆడ మోడీ గారిని తీసుకొచ్చా, ఈడ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చా, ఆడ జయప్రకాష్ నారాయణ గారు వచ్చిండు, మన పార్టీకి తిరుగులేదు. ఎవరు వేస్తారాడ? అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు. వెనకటి లోకంలో ఉండారు, ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు ఆడ. అది మునిపే చూశారు, బాబు వస్తే జాబ్ అన్నారు, జాబు లేదు, రుణమాఫీ లేదు, ఇవి లేవు అయ్యి లేవు, బోర పాడించుకొని మెదలకుండా పోయిండు. ఇవాళ వచ్చి నేను ఉండానంటే ఎవరు వేస్తారా? రైతులు వేస్తారు, లేబర్ వాళ్ళు ఎవరు వేయరు, కొంతమంది వేయరు. కాకపోతే ఆ పార్టీలో తిరిగే వాళ్ళు తప్పదు కాబట్టి వేస్తారు. మీరేం చెప్తారు? నాకు 9 పథకాల్లో 6 పథకాలు వచ్చినాయండి. జగన్ గారు నాకు మంచి ఉపయోగం చేశారు. నా పెద్ద పాప బీటెక్ చదువుతుంది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, నాకు రైతు భరోసా, ఆసరా, సేదోడు, మా అమ్మగారికి చేయూత, అన్ని పథకాలు మాకు వస్తున్నాయండి. మాది జగ్గేపల్లి నియోజకవర్గం, నందిగా మండలం, మాగల్ గ్రామం. మా ఊళ్ళో రవిశంకర్ గారు అని మాకు నాయకుడు. మీకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మీకు సేవలు ఏ విధంగా అందుతున్నాయి? ప్రభుత్వం తరపు నుంచి సేవలు చాలా ఫాస్ట్గా అందుతున్నాయా లేదా? వాలంటీర్లు టెర్రరిస్టులుగా నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా విమర్శించడం జరిగింది. మీకు టెర్రరిస్టులా కనిపిస్తున్నారా వాలంటీర్లు? సేవలు అందించే వ్యక్తులుగా కనిపిస్తున్నారా? అలాగేం లేదండి. వాలంటీర్ వ్యవస్థని విమర్శించాలని విమర్శిస్తున్నారు తప్ప, వాళ్ళు కూడా మిమ్మల్ని మేము ఉంచుతామని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా అనటం జరిగింది. వాళ్ళ సేవలు అద్భుతంగా ఉన్నాయి. మాకు అన్నీ కూడా అన్ని పథకాలలో కూడా వాళ్ళ పాత్ర అనేది మాకు ఉంది. మాకు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ముసలి వాళ్ళకి పొద్దున్నే 6ంటికి పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళ వల్ల అయితే రాష్ట్రానికి, గవర్నమెంట్కి, ప్రజలకి ఉపయోగం ఉంది. మీరేం చెప్తారు సార్? మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? మేము 250 కిలోమీటర్స్ వచ్చాం సార్. మాది దర్శి మండలం, ప్రకాశం డిస్టిక్. ఇప్పుడు అభివృద్ధి అంటే మరి చంద్రబాబుకి అభివృద్ధి అంటే ఏంది? ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 ఇస్తున్నాడు. పిల్లలకి అమ్మఒడి ఇస్తుండు. ఇదివరకు ఆ ఇబ్బందికరంగా ఉండి పిల్లలు చదువుకోవడానికి డబ్బులు లేక వలస వెళ్ళేవాళ్ళు. తల్లిదండ్రులు ఇంటికాడ ఉంచాలంటే డబ్బులు లేక ఇప్పుడు ఆ పిల్లల్ని అక్కడే పెట్టేసి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెట్టేసి వాళ్ళు పిల్లల్ని చదివించగా ఆ డబ్బులు సరిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడం వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తోటి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, బీటెక్ చదువుతుంది. ఆ అమ్మాయికి విద్యా దీవెన, వసతి దీవెన మొత్తం పడ్డాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియము. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ విధంగా చదువుకోవడం వల్ల మా కుటుంబం బాగుపడుతుంది, ఉద్యోగాలు వచ్చి మా కుటుంబం డెవలప్ అవుతుంది. ఇది సంక్షేమం కాదా? అభివృద్ధి కాదా? మరి సచివాలయాలు వచ్చినాయి. సచివాలయం ఊరికి వచ్చి ఆస్తి దాదాపు 2 కోట్లు 3 కోట్లు వచ్చాయి ఒక ఊరికి. మరి ఇది వాళ్ళకి దగ్గరగా అదే వేరే అదివరకు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఇవ్వాలంటే మండలానికి వెళ్ళేవాళ్ళు, కూలినాలు చేసుకునే వాళ్ళు, పనులు మానుకొని వారం 10 రోజులు మరి ఆఫీసులు తిరిగి ఆ పనులు కాక పస్తులుండి ఇంట్లో గడవక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఈరోజు జగన్ గారు ప్రజల వద్దకు పాలన తెచ్చాడు. ఎట్టా? సచివాలయం పెట్టి వాలంటీర్, వాళ్ళిద్దరి మధ్య అనుసంధానం వాలంటీర్ని పెట్టి తెల్లవారేసరికే మరి పెన్షన్ ఇస్తే ఆ వృద్ధులు మరి సంతోషపడతా వాళ్ళు పండగ చేసుకునే వాతావరణం జగన్ గారు కల్పించారు. మరి అదివరకు మీకు చంద్రబాబు గవర్నమెంట్లో ఆ లైన్ నిలబడేవాళ్ళు మాలాగా ఇప్పుడు జగన్ కోసం మేము కాసుకున్నట్టు లైన్ నిలబడేవాళ్ళు. వాళ్ళు ఉండి వాళ్ళ బీపీ షుగర్లు ఉండి అవి వాళ్ళు 15 గంటలకు వచ్చి దాదాపు 15 రోజుల దాకా ఉండి దాదాపు 1 గంట ప్రాంతం వచ్చాక అధికారం ఏమంటే అయిపోయినాయి అబ్బాయి, ఇంక నెక్స్ట్ మీకు రేపనేసరికి వాళ్ళు నీరస వచ్చి పడిపోతారు. ఆ విధంగా గుండె జబ్బు చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీ దగ్గరకు వచ్చి పరిపాలన మరి ఇంటికి ఇస్తున్నాడు కదా జగన్. మరి అభివృద్ధి ఎందుకు లేదు? మీరు 2 లక్షల, మీరు పోయేటప్పుడు 2 లక్షలు, దాదాపు 2,50,000 కోట్లు, 2,50,000 కోట్లు ఎంతో మీరు కూడా అప్పు చేశారుగా. మరి ఎవరికి ఇచ్చారు? మీరు మీ అన్యాయములకు ఇచ్చారా? మీ కార్యకర్తలకు ఇచ్చారా? మీ కాంట్రాక్టులకు ఇచ్చారా? జగన్ గారు మరి 2,60,000 అప్పు చేశారన్నారు. మరి జనాలకు, ప్రజలకు పంచాడు. డీబీటీ ద్వారా ప్రజలకు పంచాడు నేరుగా. మధ్యవర్తిత లేరు, శుభ్రంగా కడుపు నిండా తింటున్నారు. మరి మీరు కావాలనే ఇదంతా చేస్తారు. సార్ మీరేం చెప్తారు? మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? మీ వయసు ఎంత? మాది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, శివప్రసాద్ రెడ్డి. అభివృద్ధి బాగుంది. రైతులకు రుణమాఫీ కానీ చెప్పిన మాటలు నెరవేర్చింది జగన్. చంద్రబాబు నాయుడు చెప్పిన రుణమాఫీలు కానీ చేయలే. ఏదో 2-3 సార్లు వేసిండు, 2 సార్లు వేయలే. రైతు భరోసా చేస్తుండు.
చంద్రబాబు రుణమాఫీ వేయలేదు కదా. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సామాన్య కుటుంబానికి సంబంధించిన కార్యకర్తలు. వీరందరి కుటుంబాల్లో కూడా వెలుగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో నింపారనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఎవరితో మనం పలకరించినప్పటికీ కూడా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విద్యార్థులుగా పిల్లలు ఉన్నారు, మరోవైపున బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు, వారందరూ కూడా వసతి దీవెన కావచ్చు, మరోవైపున జగనన్న విద్యా కానుక కావచ్చు, మరోవైపున అమ్మఒడి కావచ్చు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అందుకున్న వారు వీరందరూ కూడా ఈ విధంగా సామాన్యులకి పెత్తందారులకి జరిగే మధ్య పోటీలో ఈరోజు సామాన్యులందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన తొలి అడుగుగా ఎన్నికల ప్రచారాన్ని ఇడుపులపై నుంచి ప్రారంభించబోతున్న సందర్భంగా ఈ సామాన్యులతో ఆయనతో పాటు అడుగు వేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాము. ఆయన పాదయాత్రలో ఏదైతే గతంలో మేము 2019 ముందు కొంతమంది మేము పాల్గొన్నాము, అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని చేసి చూపించారు, అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి అధికారంలో రావడం కోసం మేమంతా కూడా ఆయన వెంట సిద్ధంగా ఉన్నామనేది వీరంతా చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ రాము దగ్గర నాయకరావు, సాక్షి టీవీ, వైఎస్ఆర్ ఘాట్ నుంచి ఇడుపులపాయ.